హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య ఛానల్. నేను దసరా హాలిడేస్కి ట్రిప్ వెళ్ళాను. సో ఆ ట్రిప్ అయితే ఫస్ట్ గండికోటకి వెళ్ళాను, సెకండ్ యాగంటికి వెళ్ళాను, థర్డ్ బ్రహ్మంగారి మఠంకి వెళ్ళాను. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు గండికోటకి అయితే వెళ్తున్నాను. సో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, సో దీనికంటే ముందుకెళ్తే అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే చూపిస్తాను, వస్తుంది కదా. సో అదిగోండి పక్కనే అక్కడ కనబడుతుంది కదా, అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. సో పర్ పర్సన్ 20 రూపీస్ ఉంటుంది. సో ఫార్వర్డ్ ముందుకెళ్తే మనకు గండికోట ఎంట్రన్స్ అయితే కనబడుతుంది. సో ముందు వెళ్ళాలి. దానికంటే ముందు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, సో దీనికి ఇక్కడ రిసార్ట్స్, హోటల్స్ ఉంటాయి. సో ఇదైతే గండికోట ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడైతే మనం గండికోట ఎంట్రన్స్లో ఎంటర్ అయిపోయాం. ఇదైతే నవాబులు నిర్మించిన చార్మినార్ అన్నమాట. ఎదురుగా కనపడేది జిమ్మా మసీద్. సో దానికి ఎదురుగానే ఇక్కడ కత్తుల కోనేరు ఉంటుంది. అంటే ఇక్కడ అప్పటిలో సో ఇదైతే జామియా మసీద్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడైతే మనం జామియా మసీద్ చూసుకుంటున్నాం. సో అదైతే అచ్చం చార్మినార్ లానే ఉంటుంది. సో అక్కడైతే అందరూ నమాజ్ చేసుకుంటుంటారు అప్పట్లో.
సో ఇప్పుడైతే మనం జామియా మసీద్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఏదైతే లోపల వ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. How long can you hold until your breath falls? It's been too long now. ఇప్పుడు మనం రంగనాయకుల వారి గుడికి ఎంటర్ అయిపోదాం. ఇంకా దాని లోపల ఉండే వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసేద్దాం. జామియా మసీద్ లెఫ్ట్ సైడ్ దారిన వెళ్తే మనకు మాధవరాయ టెంపుల్ కనబడుతుంది. ఇంకా మనం దాని లోపల వ్యూ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. సో మనమైతే ఇప్పుడు మాధవరాయ టెంపుల్కి ఎంటర్ అయిపోదాం. ఇంకా ఇక్కడే కొన్ని ఫోటో షూట్స్ తీశారు, దాంతోపాటు సినిమా షూట్స్ కూడా తీశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సాహసం మరియు యక్షిని.
ఇప్పుడైతే నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో అయితే నేను నీకు గండికోట గురించి చూపించాను. సో గండికోట ట్రిప్ ఎలా ఉందో చూపించాను. సో మీరైతే ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే యాగంటి గురించి చూపించబోతున్నాను. సో బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.